నమస్కారం, HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ కి సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక అధ్యక్షతన నేడు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం కమిషనర్ శ్రీనివాసరావు మున్సిపాలిటీ బడ్జెట్ కి సంబంధించిన వివరాలను కౌన్సిల్ సభ్యులకు క్షుణ్ణంగా వివరించారు. బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ తమ వార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చైర్పర్సన్ కటకం దీపికకు వినతి పత్రం అందించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు నాయుడుపేట నుండి బదిలీ అయిన సందర్భంగా ఆయన పుర ప్రజలకు చేసిన సేవలను గుర్తించి చైర్పర్సన్ కటకం దీపిక, రఫీ, లాయర్ కుమార్, పలువురు వార్డు కౌన్సిలర్లు ఆయన ఘనంగా శాలువాలతో సత్కరించారు. గౌరవ చైర్మన్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ వైస్ చైర్మన్ రఫీ గారు, గౌరవ వైస్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి గారు, గౌరవ కోఆప్షన్ సభ్యులు జేసీఎస్ కన్నర్ కుమార్ గారు, రవి గారు, అశోక్ గారు, చంద్రారెడ్డి గారు, శాంతమ్మ, సరిత మేడము, విజయ మేడము, శాంతి మేడం ఇక్కడికి వచ్చినారు. నేను భద్రంగా వీళ్ళందరూ కూడా ఈ 1.5 సంవత్సరం పాటు నా టెన్యూరు 3 నెలల పాటు ఎందుకంటే చాలా మర్యాద వస్తుంది ఇక్కడ కౌన్సిల్స్ కానీ కొంతమంది పేమెంట్ కూడా ఇవ్వలేకపోయినారు. అది వేరియస్ కారణాలతో పాపం కొద్ది వాళ్ళు చేశారు. కానీ ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి ఎస్ఎస్ సప్లాలో ఒక 6 కోట్లు పడుతున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో మనకు 3 కోట్లు వస్తాయి. మార్చిలో ఎవరికి అప్పులు ఉండవు. పోయినసారి కూడా నేను మార్చి, ఏప్రిల్లోనే అందరికి పే చేశాను. మార్చి, ఏప్రిల్ తర్వాత ఎవరికి ఇక్కడ అప్పులు ఉండే అవకాశం లేదు. తర్వాత మనం ఒక 6 నెలలు ఆగితే పనిచేస్తూ ఉంటాము. కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం అది ఒకటి సహకరించండి. నేనున్నా, ఇంకొక ఆఫీసులు ఉన్న ఈ ఊళ్ళో మార్చిలోనే పేమెంట్లు వస్తాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలల్లో అందరికీ క్లియర్ అవుతాయి. అసలు ₹1 కూడా ఆగదు. ఎందుకంటే మార్చిలో 2 కోట్లు ట్యాక్స్ కలెక్షన్ ఉంటుంది. ఏప్రిల్లో 5% రిబేట్లో ₹1 కలెక్షన్ ఉంటుంది. ఎస్సీ సప్లాన్ ప్రభుత్వం రేపల్లో లేకపోతుంది. మొత్తం కలిసి జాగ్రత్తగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా కించిత్ కూడా ఒక 4 రోజులు బాధ అనిపిస్తుంది. కానీ తర్వాత వెల్ హార్టెడ్ పీపుల్, కైండ్ పీపుల్, ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద మీరు రాస్తూ ఉంటారు. ఒకసారి పాజిటివ్ రాస్తారు, ఒకసారి నెగిటివ్ రాస్తారు. 2 ఒకటే ఆఫీసర్కి, కౌన్సిల్కి కూడా, అధికార పక్షంలో ఉండే కౌన్సిల్కి కూడా మీరు పోయిండా ఒకటే, తెగిండా ఒకటే. మా సమస్యలు మాకుంటాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏ కౌన్సిల్ సభ్యుడు కూడా ఇక్కడ ఏదన్నా చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకునేవాళ్ళు ఎవరు ఒక్కరు కూడా లేరు. నాకు 26 మంది కూడా చాలా చాలా మర్యాదస్తులు. వాళ్ళు ఏదైనా ఫోన్ చేసే ప్రజా సమస్యల మీద నాకు శక్తి ఉన్నంత వరకు వాటర్ సప్లై, ఎలక్ట్రిక్ కూడా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఈ 1.5 సంవత్సరం అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ కౌన్సిల్ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు. నేను రేపే 31 రిలీవ్ అవుతాను. దయచేసి అందరూ ఒక ముద్ద భోజనం నా శక్తి ఎంత దానికి పెడతాను. ట్రీట్ చేసే దానికి ప్లాంట్ ₹10 కోట్ల మంజూరు చేశారు సెంట్రల్ గవర్నమెంట్. దానికే జమ అయ్యాలి మనం. తర్వాత వాటర్ సప్లై ఇటుకో ఇళ్ళకి కానీ, కొత్తగా జగనన్న కాలనీలకు కానీ, ఊళ్ళో కానీ మొత్తం 146 కోట్లతో మనకు ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. అవి కాకుండా 146 కోట్లు మంజూరైన తర్వాత ఏదైతే కాలనీలు ఏర్పడాయో టిడ్కో ఇళ్ళు 2000 ఏళ్ళకి నీళ్లు ఒక ₹5 కోట్లతో మీరు మన్నపల్లి దగ్గర చూశారు. ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ అయిపోయింది, వెల్ అయిపోయింది, నీళ్లు కూడా వదలబోతున్నాము. అదే తెరమేళ్ళు పడిపోయింది. అదృష్టవశాత్తు మన ఊళ్ళో ఊరు మొత్తానికి కానీళ్ళు సరిపోతాయి. కానీ 146 కోట్లతో ప్రభుత్వం ఆల్రెడీ ఎస్ఎస్ ట్యాంక్ జోల్పాలెం దగ్గర ఇచ్చింది. అది ప్రస్తుతం అనివార్య కారణం వల్ల వర్క్ ఆగింది, కానీ అది జరుగుతుంది. ఆ 146 కోట్లతో పాటు ఊళ్ళో పైప్ లైన్లన్నీ కూడా మారిపోతాయి. అవి కాక మనకి జగన్ నీళ్ల కాలనీలకు 7 కోట్లు మంజూరైనాయి. 3 కోట్లు, ఒక ₹5 కోట్ల టిడ్కో ఇళ్ళకి మంజూరైనాయి. 12 కోట్లు ఎక్స్టెన్షన్ ఏరియాస్ లెక్క. ఇవన్నీ ఆ 12 కోట్లలోకి మన యుఎల్బి పోర్షన్ ఉంటుంది. అవన్నీ కూడా దానికే జమ వేసుకుంటూ వస్తున్నాం. ఇది 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అన్ని కూడా పురపాలక సంఘానికి వచ్చేవి కూడా. ఆ 12 కోట్లతో ఆల్రెడీ 5 కోట్లు, ₹7 కోట్ల వరకు టిడ్కో ఇళ్ళది అయిపోయింది. ఇక్కడ అయ్యప్పరెడ్డిపాలెం, శ్రీనివాసపురం ఈ లేఅవుట్లకి ఇప్పుడు టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఇక 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులతో రోడ్లు, డ్రైన్లు రొటీన్ గా కన్వెన్షనల్ మెథడ్ వేసేది చట్టం తీసివేశారు. 15th ఫైనాన్స్ అయిపోయింది. 16th కమిషన్ మరి ఏ రూల్స్ వస్తే తెలియదు నాకు. 25, 26 నుంచి 16th ఫైనాన్స్ కమిషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పటి వరకు మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈ వాటర్ సప్లై, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫుల్ కాన్సన్ట్రేషన్ దేని మీద అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్.
అంటే చెత్త జస్ట్ నాయుడుపేట చెత్త తీసుకెళ్లి ఆ పుదురాల మీద దోసేసే వ్యవహారాలు ఇక దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఉండకూడదనే ఉద్దేశంతో 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అన్ని కూడా డౌన్ టైల్ చేసేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మాత్రమే, వాటర్ సప్లైకి మాత్రమే. ఈ రెండు 100% పూర్తయ్యే వరకు ఈ ఊళ్ళో రోడ్లు డ్రైన్లు 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ లో మొదలు పెట్టేదానికి మనకు అవకాశం లేదు. అందువల్ల నేను ఎక్కడ వర్క్ ప్రపోజ్ చేయలేదు. 10 crores డబ్బులు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ 2 వర్కులకి నేను మనకి చాలా పెద్ద ప్లాంట్ శాంక్షన్ అయింది. ఈ ఊళ్ళో ఉత్పత్తి తడి చెత్త అంతా కూడా కంపోస్ట్ చేయడానికి ఒక 10 కోట్ల రూపాయల ప్లాంట్ వచ్చింది. తర్వాత ఈవెన్ మన ఊళ్ళో టాయిలెట్ లో వచ్చే ఫీకల్ స్లడ్జ్ ఏదైతే ఉన్నదో ఆ ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ చేయడానికి కూడా 2 ప్లాంట్లు, ఒకటి తుమ్మూరు చెరువు కట్టు మీద, ఒకటి 5 ml తో అంటే ఇక్కడ వేస్ట్ వచ్చిందంతా కూడా ట్రీట్ చేసేదానికి ఒకటి, ఇక్కడ ఒకటి LIC దగ్గర ఒకటి, 2 ప్లాంట్స్ చిన్న ప్లాంట్ ఇక్కడ 2 మంజూరైనాయి. అవన్నీ కూడా టెండర్లు అయిపోయి ప్రాసెస్ లో ఉండే. దానికి మాత్రం ఈ డబ్బు పెట్టాలా. అందువల్ల ఈ బడ్జెట్ లో చుట్టానికి 10 కోట్లు మూలధన వ్యయం కనపడుతుంది. కానీ ఆ 10 కోట్ల రూపాయల ఫోను మనకి ఈ ఊళ్ళో వచ్చేది రెవెన్యూ కలెక్షన్స్ ఇక్కడ వరకు వచ్చేది మాత్రం ఒక 10 crores మాత్రమే. నేను 20 crores చూపించాను. ఆ 20 crores లో 10 కోట్లు 4.5 కోట్ల రూపాయలు ఇంటి పన్ను రూపంలో వస్తుంది. ఇక్కడ ఒక 1.5 కోట్ల రూపాయలు మన కాంప్లెక్స్ ద్వారా వస్తుంది. మొత్తం 6. మీకు రోడ్డు లెక్క చెప్తున్నాను. అందరూ గౌరవ కౌన్సిలర్స్ కూడా అవగాహన కోసం. ఇదంతా మీరు చదివినా చదవకపోయినా మిగతాయన్ని నేను స్థూలంగా ఈ ఊళ్ళో ఖర్చులు జమలు 4.5 కోటి రెవెన్యూ మనకి ప్రతి సంవత్సరం కరెంట్ డిమాండ్ 1 కోటి రూపాయలు ఎప్పుడు మిగులుతుంటుంది. 5.5 వస్తూ ఉంటుంది హౌస్ ట్యాక్స్. ఆ 5.5 1.5 కోటి మన షాపింగ్ కాంప్లెక్స్ మీద 7. సరే, తర్వాత సర్చార్జ్ అండ్ స్టాంప్ డ్యూటీ. ఈ ఊళ్ళో రిజిస్ట్రేషన్ జరిగిన ప్రతి ప్లాట్ మీద మనకు 10% 20% వస్తుంది. అది సుమారుగా ఒక సంవత్సరం 70 లక్షలు రావచ్చు, ఒక సంవత్సరం 80 రావచ్చు, ఒక సంవత్సరం బాగా రిజిస్ట్రేషన్ అయితే 1 crore రావచ్చు. అది ఇతిమిద్దాం, కరెక్ట్గా వచ్చేది కాదు. అది అసైన్ రెవెన్యూ. అది మనకి ఈ వాటర్ ట్యాక్స్ ఈ ఊళ్ళో 6-7 వేలు కలెక్షన్ ఉండే. సుమారుగా నెలకి 100 రూపాయల లెక్కన 12 ఏళ్ళు 84 సంవత్సరానికి 84 లక్షల రూపాయలు అది. తర్వాత సర్చార్జ్ అండ్ స్టాంప్ డ్యూటీ 1 కోటి రూపాయలు సుమారుగా. టౌన్ ప్లానింగ్ అమౌంట్ 1 కోటి రూపాయలు. మొత్తం కలిపి 10-10.5 కోటి ప్రతి సంవత్సరం ఈ ఊర్లో మనకి మన మున్సిపాలిటీ నుంచి వచ్చే రెవెన్యూ. ఇది స్థూలంగా మీకు పుస్తకం అంతా చదివినా కూడా నేను చెప్పిన ఆ 10 కోట్ల రూపాయలు మనది 10 కోట్ల రూపాయలు బయట చాలా ఉన్నాయి. ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ప్రభుత్వానికి మరియు మన కౌన్సిలింగ్కి మరియు మన నాయకులకు కూడా మంచి పేరు తీసుకొని రావడం జరిగింది. దానికి ఆయనకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే కమిషనర్ గారు అన్ని విధాలుగా కూడా మనకి అనేక రకాలుగా కూడా ప్రతిపక్ష కౌన్సిలర్లైనా అధికార పక్ష కౌన్సిలర్లైనా కూడా కమిషనర్ దృష్టికి తీసుకొని వెళ్తే సో అది ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు అదేవిధంగా చైర్పర్సన్ దృష్టికి తీసుకొని వెళ్ళి వాళ్ళని కాంప్రమైజ్ విధంగా దిశలో మాట్లాడి అనేక కౌన్సిలర్లకు అనేక రకాలుగా కూడా అనేక విధాలుగా కూడా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. దానికి ఆయనకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ఆయన పోతూ పోతూ ఈరోజు ఒక సమస్యని పరిష్కరించలేక వెళ్తా ఉన్నాడు. సో దానికి కూడా ఆయన చేతనైనంత వరకు ఆయన ప్రయత్నించుంటాడు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెత్తందారుల నుంచి కాపాడే ప్రభుత్వం పేదలని. అలాంటి పేదలకి ఈరోజు కొన్ని ఇబ్బందులు ఇక్కడ భూస్వాముల మధ్య జరుగుతున్నా కూడా ఆయన దృష్టికి వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికైనా చైర్పర్సన్ దృష్టికైనా ఇక్కడ సభ్యుల దృష్టికి వచ్చినా కూడా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారని నేను భావిస్తున్నాను. ఈరోజు ఎక్కడైనా కూడా ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే దానికి 100 పర్మిషన్లు అడుగుతారు. మరి అదేవిధంగా ఈరోజు ఒక పెత్తందారుడు మన బస్టాండ్ ఏరియాలో 12 కొట్లు కడతా ఉన్నాడు. ఏ పర్మిషన్తో కొట్లు కడుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. అదేమన్నా అంటే రేకులు వేస్తున్నారు, రేకులకి పర్మిషన్ అవసరం లేదంటారు. కాంక్రీట్ పోసే ప్రతిదానికి కూడా పర్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది గమనించి మీరు ఏ ప్రాతిపదికన కింద ఆ యొక్క పర్మిషన్ ఇచ్చారు అనేది నాకు అర్థం కావట్లేదు. కమిషనర్ గారు అది కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే
ప్రతి కౌన్సిలర్కి కూడా ఈ యొక్క నాయుడుపేట పరిపాలన మీద బాధ్యత అనేది ఉంటుంది. ప్రతిసారి కూడా మనం ఇనానమస్ కౌన్సిలర్గా రాలేము. దారా రవి లాంటి వాళ్ళు, నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఏ విధంగా అయితే పోటీ చేసి గెలిచారో అదే విధంగా మనం కూడా ఒక సందర్భంలో ప్రజల కాడ పోటీ చేసి గెలవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. దయించి అందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టే విధంగా కౌన్సిలర్ అందరూ కూడా బాధ్యత వహించాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈరోజు నాయుడుపేట ప్రజలందరూ కూడా ఆ యొక్క నక్కలోల సైట్, నేను నక్కలోలకి ఇమ్మని నేను చెప్పట్లేదు, అక్కడ ఈరోజు ఆ పెత్తందారులు 20,000 3 లక్షల రూపాయల లెక్కన ఈరోజు కోట్లకు బాడుగులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 36 లక్షల రూపాయల డబ్బులుంటే ఆ 16 అడుగుల లోతు ఆ 120 దాంట్లో మనమే కొట్లు కట్టుకొని 20,000 రూపాయలు బాడుగ అంటే 24,000 నెలకు 2,40,000, సంవత్సరానికి 30 లక్షల రూపాయలు వస్తుంది. కనీసం 3 రోజులు ఒక్కొక్క వాడికి 30 లక్షల లెక్కన డెవలప్మెంట్ చేస్తుంది. లేదు కనీసం ఆ సైటు మనం ఆక్షన్ పెట్టి అమ్మినా కూడా సరే 15 కోట్లు వస్తుంది, నాయుడుపేట మొత్తం డెవలప్మెంట్ అవుతుంది. అనేక విధాలుగా కూడా మనం చేసుకోవచ్చు. దాన్ని నా మనసులో విషయాన్ని ఈరోజు కమిషనర్ దృష్టికి, ఇక్కడ ఉన్న మన కౌన్సిలర్ సభ్యుల దృష్టికి తీసుకుని రావడం జరుగుతూ ఉంది. దీని మీద ఎలాంటి చర్యలైనా తీసుకొని ఈరోజు నాయుడుపేట ప్రజల్ని మనల్ని తిట్టుకోకుండా, అంటే గతంలో గతంలో నాకు తెలిసినంత సరికి సబ్జెక్ట్ చెప్తున్నాను. గతంలో చంద్రవాడ కృష్ణమూర్తి గారు ఆ సైట్ మీద ఎన్నో అనేక పోరాటాలు చేశారు. మరి అదేవిధంగా లాయర్ కుమార్ గారు కూడా దాని మీద కేసుకి వెళ్ళారు. నాకు తెలుసు ఆ విషయం. ఆయన కూడా వెళ్ళి కోర్టులో ఇక్కడ పాలక వర్గాలు కొన్ని సహకరించుకో, లేదంటే అతను పెట్టే పెద్ద లాయర్లు పెట్టుకునే ఆర్థిక స్తోమతల్లో కొంత తక్కువ ఇబ్బందుల వల్ల కొంత ఆయన కూడా పోరాడి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు వచ్చాయి. తర్వాత మన విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఆ సైట్ మీద పోరాటం చేయడం జరిగింది. ఈరోజు మన పాలకవర్గం కూడా 4 సంవత్సరం, మనం పాలకవర్గం వచ్చి కూడా 3 ఏళ్ళు పూర్తి వస్తుంది. ఈ 3 ఏళ్ళలో మనం కూడా ఫైట్ చేసాం. కానీ లాస్ట్ మూమెంట్లో ఈరోజు ఆ బుడద వచ్చి మన నిత్యం చదువుకున్నట్టు ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని అందరూ కూడా మీ యొక్క మనసులకి తీసుకొని బాధ్యతగా దీన్ని ఏ విధంగా వాళ్ళకి పర్మిషన్ లేకుండా కడుతున్నారు దాన్ని ఆపే విధంగా ప్రయత్నిస్తారని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే నేను మాట్లాడే అంత శక్తే నాకుంది, కానీ నాకు సపోర్ట్ ఉండే అంత కౌన్సిలర్స్ నాకు లేరు. ప్లస్ ఇక్కడ ఉండేదంతా కూడా మన కుటుంబ సభ్యులమే కాబట్టి అందరూ కూడా బాధ్యతగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.